హలో డిఎస్సి ఆస్పిరెంట్స్. డిఎస్సి ఫైనల్ కీపై అభ్యంతరాల వెలువ. డిఎస్సి ఫైనల్ కీపై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెలువెత్తాయి. వందల మంది అభ్యర్థులు పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకొని పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి సోమవారం ఉదయాన్నే తరలి వచ్చారు. డిఎస్సి మిత్రులకు తెలియజేయనది ఏమనగా, ఫైనల్ కీపై మనం అభ్యంతరాలు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే హెల్ప్ డెస్క్ మెయిల్ ద్వారా కూడా మన యొక్క అభ్యంతరాలను తెలియజేయవచ్చు. గత అనుభవాలను చూసుకున్నట్లయితే 2007 టీఆర్టీలో రిజల్ట్స్ అనగా ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఇలాగే కొన్ని ఆన్సర్స్కి తప్పుగా సమాధానాలు, సరియైన సమాధానాలు లేవనే కారణాలతో చాలామంది అభ్యర్థులు అబ్జెక్షన్స్ పెట్టడం జరిగింది. వాటిని చూడడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అలాగే మెయిల్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా అప్పటి రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి టీఎస్పీఎస్సీ వారి యొక్క సమాధానాలను, ముఖ్యంగా ఎస్జిటిలో 5 ప్రశ్నలకు గాను సమాధానాలు మార్చి ఇవ్వడం జరిగింది. అనగా రివైజ్డ్ ఫైనల్కి కూడా వచ్చింది. మిత్రులారా, అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ మీకు ఎలాంటి ప్రశ్న పర్ఫెక్ట్ తెలుగు అకాడమీ లేదంటే ఎస్సీఆర్టీ స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రూఫ్ని పెడుతూ మెయిల్ చేయండి. హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్రింట్ రూపంలో ఇవ్వండి. తద్వారా మనం ఏవైతే అనుకుంటున్నామో ఆ ప్రశ్నలకు సమాధానాలు, సరియైన సమాధానాలు లభించే అవకాశం ఉంది. జిఆర్ఎల్ వస్తే మనం ఏం చేయలేను. సో దానికంటే ముందే మన యొక్క న్యాయమైన పోరాటం చేయాలి. ఎందుకంటే 4 నుంచి 5 ప్రశ్నలు మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామందికి దగ్గరలో ఉన్నవారు ఇంకా దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క మెయిల్ని పంపించండి. వాళ్ళు ఈరోజు చెప్పిన దాని ప్రకారం నిపుణుల కమిటీ మనం ఏదైతే పంపించిన సమాధానాలు పంపించి రివైజ్ చేయిస్తామని చెప్పారు. కావున అవకాశం ఉందని తెలుస్తుంది. మిత్రులారా, పంపించండి. ఇక్కడ నేను హెల్ప్లైన్ నెంబర్స్ డిస్ప్లే చేశాను. 9154114982, 6309998812. నెక్స్ట్ మెయిల్ ఐడి కూడా డిస్ప్లే చేశాను, చూడండి. దీనికి మెయిల్ చేయండి. సో మనకి ఒక అవకాశం ఉంది, దాన్ని మనం వినియోగించుకుందాం. నెక్స్ట్ టెట్ వివరాల ఎడిట్కు మరో అవకాశం. డిఎస్సి దరఖాస్తులో కొందరు అభ్యర్థులు పొందుపరిచిన టెట్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో డిఎస్సి ఫలితాల ప్రకటనలో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం డిఎస్సి దరఖాస్తులో టెట్ వివరాలు ఎడిట్ చేయడానికి వీలుగా మరో అవకాశాన్ని ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. 1-2 రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమారు 2 రోజుల పాటు ఎడిట్ చేయడానికి అభ్యర్థులకు గడువు ఇచ్చే వీలుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిఎస్సి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు డిఎస్సి తుది కీలోనూ తప్పులు దొర్లినట్టు అభ్యర్థులు ఆరోపించారు. ఎడిట్ ఆప్షన్కి మనకు ఒక టెట్ చాలామంది మిస్టేక్స్ ఎంట్రీ చేశారు. సో దీనికి మనకు ఒక 2 to 3 days ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే వీలుంది. ఇంకా మళ్ళీ రివైజ్డ్ ఫైనల్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకేమైనా మిస్టేక్స్, మీ సెషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఆఫీస్లో అయినా మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఆర్ ఎల్స్ కాల్స్ చేసి అయినా చెప్పండి, ఆర్ మెయిల్ ద్వారా అయినా మీ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పంపించండి. సో అవకాశం ఉంది, యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.